హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. సో ఈ రోజు ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ తోటి న్యూ డిజైన్స్ తోటి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫుల్ ఆఫ్ వర్క్ వల్ల చాలా బిజీగా ఉండి డైలీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయలేకపోయాను. సో కొన్నిసార్లు మాత్రమే అప్డేట్స్ ఇచ్చుకుంటూ వీడియోస్ వస్తున్నాయి అనమాట. అండ్ కొంతమంది వచ్చేసి గ్రూప్లో జాయిన్ అయిపోయి డైలీ అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడే చూస్తున్నారు. సో మీ అందరికీ ఇక్కడ నుంచి డైలీ అయితే వస్తాయండి వీడియోస్. అట్లీస్ట్ డే బై డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ అండి, మీకు కనుక ఇలాంటి కలెక్షన్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి కలెక్షన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంది. సో సింగిల్ కొరియర్ అనేది ఉంటుంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తామండి. అండ్ ఈ రోజు కూడా కొత్త కలెక్షన్స్ కూడా తీసుకొచ్చాం. అలాగే క్రేజీ ఐటమ్స్ అండి. ఈ డిజైన్స్ చూస్తున్నారు కదా, ఇవి చాలా అంటే చాలా క్రేజీ పీసెస్ అండి. ఎందుకంటే వీటిని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్నాము. స్టిల్ అవి అవైలబుల్ అడుగుతూనే ఉన్నారండి. అందుకే వాటికి అంత క్రేజ్ ఉంది. సో ఈ కలెక్షన్స్ మీకు కావాలనుకుంటే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసే ముందు కొంచెం వినండి, నేను చెప్తున్నాను క్లియర్ కట్గా. ఆన్లైన్ పర్చేసింగ్ అంటే తెలియని వాళ్ళు ఇవన్నీ విన్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి. సో ఇక్కడ వినండి, మళ్ళీ వచ్చి డౌట్స్ అడగద్దు. ఇక్కడ నేను వివరంగా ప్రతి డౌట్, ఎందుకంటే నన్ను కస్టమర్స్ వాట్సాప్లో ఎలాంటి డౌట్స్ అడుగుతారో నాకు ఐడియా ఉంది కాబట్టి అవన్నీ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండి. మీకు మ్యాట్ అంటే ఐడియా ఉంటేనే పర్చేస్ చేయండి. మీకు తెలియదు అంటే ఇట్స్ ఓకే, ఒక పీస్ చూద్దాము అనుకుంటే పర్చేస్ చేయండి. తర్వాత మమ్మల్ని అయితే బ్లేమ్ చేయొద్దు. మ్యాట్ ఫినిషింగ్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. మ్యాట్ గోల్డ్ ఉంటుంది, మ్యాట్ డల్ ఉంటుంది. సో ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క లుక్ వస్తుందన్నమాట. ఇదే డిజైను ఇంకొక ఫినిషింగ్లో రావడం చాలా కష్టం. అండ్ మనం కవరింగ్ జ్యువెలరీస్ ఉంటాయి కదండి మచిలీపట్నంలో, అక్కడైతే మాత్రం వీటిని మనం కవరింగ్ చేయించి, అంటే ఈవెన్ మ్యాట్ కవరింగ్ గోల్డ్ కవరింగ్ చేపిస్తాము. అవి మాత్రం డబుల్ కాస్ట్లో ఉంటాయి. ఆ కలెక్షన్ మనం ప్రీమియం కలెక్షన్స్ అంటాం. అండ్ ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి షార్ట్ సైజ్ అండి మనకి. అండ్ ఈ చైన్ ఉంది కదండి, ఇది 20 ఇంచెస్ లెంగ్త్ వస్తుందండి. ఇవి వచ్చేసి మనకి జీజే పాలిష్లో సెట్స్ ఉన్నాయి. 4 కలర్ స్టోన్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో కూడా ఇంకొక వెరైటీ డిజైన్ కూడా ఉందండి, అది కూడా జీజే పాలిష్ ఇదేనండి. ఇయర్ రింగ్స్ కొంచెం మనకి లెంగ్తీగా వస్తాయి అనమాట ఈ డిజైన్ వచ్చేసరికి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా పర్చేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయొద్దండి. మీరు పర్చేసింగ్ చేయాలంటే కాల్ చేయకూడదు. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, 7989311651. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీని చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే ఏది ఉంటుందో ఏది లేదో తెలియదు చెప్పేసి అన్ని ఐటమ్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోవద్దు. మీకు ఏది ఖచ్చితంగా కావాలో దాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని మనకి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ అవైలబిలిటీ చెకింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 వరకు షాప్ అనేది ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అయితే మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వగలుగుతాం. ఒకవేళ రిప్లై లేట్ అయినా కూడా మేము స్టాక్ చెక్ చేసుకున్నాక ఇస్తాం. సింగిల్ పీసెస్ ఉంటే వెంటనే చెప్తామండి సింగిల్ పీసెస్ ఉన్నాయి అనేసి. లేదు, ఒకవేళ మీరు ఒక 1 అవర్ లేట్గా పేమెంట్ చేసినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీకు కొంచెం ముందుగానే ఇన్ఫామ్ చేస్తామండి, ఓకే అవైలబుల్ అని. బట్ మేము అవైలబిలిటీ చెప్పిన తర్వాత మ్యాక్సిమం 1 or 2 అవర్లో లేదా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేమెంట్ చేయాలండి. మార్నింగ్ అవైలబుల్ చెప్తే నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ పేమెంట్ చేయకూడదు. ఈ మాటీలు ఉన్నాయి చూసారా, ఇవి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండి. కవరింగ్ మ్యాట్ అండి. అంటే గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అంటాం కదా 1 గ్రామ్ జ్యువెలరీలో, అలా గోల్డ్ ప్లేస్లో మ్యాట్ కవరింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మెసిడ్ మ్యాట్ అనేది బాగా ట్రెండీగా ఉంది కదండి, అందుకోసం అనమాట మనం మ్యాట్ కవరింగ్ చేసాము. క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి, మంచి క్వాలిటీతో వస్తాయి ఇవైతే మాత్రం. అండ్ ఈ వడ్డానం వచ్చేసి మనకి స్మాల్, బిగ్, జంబో 3 సైజ్ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. చెప్పాను కదండి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అలాగే మ్యాట్ అంటే నచ్చని వాళ్ళైతే ఇవి అవాయిడ్ చేయండి. లేదా ఒకసారి మ్యాట్ కలెక్షన్ చూడండి, చూసిన తర్వాత తీసుకోండి. అండ్ ఇంకొంతమంది మమ్మల్ని పర్సనల్గా అప్డేట్స్ అడుగుతుంటారండి, లేదంటే రివ్యూస్ ఏమైనా ఉంటే పెట్టండి అని. సో ఈచ్ పర్సన్కి షేర్ చేయడం అంటే కష్టం. మేము ఒక క్యాటలాగ్ రెడీ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా కస్టమర్ రివ్యూస్ అన్నీ కూడా. సో వన్స్ కనుక అది డన్ అయితే నెక్స్ట్ టైం నుంచి మీరు మాకు రివ్యూస్ అని అడగగానే అందులో ఉన్న పిక్స్ అని షేర్ చేస్తాం. అందులో మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ నుంచి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాం. ఆల్రెడీ మన ఛానల్లో 790 వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. అండ్ సబ్స్క్రైబర్స్ కంటే గ్రూప్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారండి. మనకి వాట్సాప్ గ్రూప్ ద్వారా చాలా ఎక్కువగా సేలింగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొత్త గ్రూప్ క్రియేట్ చేసామండి. మీకు ఇక్కడ వీడియోస్లో చూస్తున్న కలెక్షన్ కాకుండా ఇంకొన్ని వెరైటీ కలెక్షన్స్ కూడా అక్కడ మేము గ్రూప్లో ఆఫర్స్ వచ్చినవి అవన్నీ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఆఫర్స్ అన్ని ఓన్లీ గ్రూప్లో వస్తాయండి, ఇక్కడైతే రావు. ఎందుకంటే కొన్ని 1 డే ఆఫర్స్ ఉంటాయండి, మార్నింగ్ టు ఈవినింగ్. అవి నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేయలేను. అవి కాకుండా అప్పుడప్పుడు క్యాష్ బ్యాక్స్ అని, లేకపోతే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ అని అవి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. ప్లీజ్ మమ్మల్ని ఎవరైతే ఇదివరకు ఎలా ఆదరించారో ఇక్కడ నుంచి కూడా అలాగే సపోర్ట్ చేస్తారో అనుకుంటున్నాను. సో ఆర్డర్ ప్రాసెస్ గురించి ఒకసారి కొత్తగా చూసే వాళ్ళకి చెప్దామండి. స్క్రీన్ షాట్ తీసుకోవాలి, అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. వన్స్ అవైలబుల్ చెప్పిన వెంటనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ కాడ దగ్గర అంటే మీ దగ్గర రెడీగా పేమెంట్ లేకపోతే అసలు అవైలబిలిటీ అడగద్దండి.
మీకు మా మీద ఏదైనా డౌట్స్ ఉన్నా వెయిట్ చేయండి ఇంకొద్ది రోజులు. మీకు ఓకే ట్రస్ట్ వచ్చిన తర్వాతే మా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే ఫోర్స్ చేయట్లేదు ఎవరిని కూడాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ అవైలబుల్ అడుగుతారు. 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత పేమెంట్ అడగకుండా చేసేస్తారండి. సో అప్పటి వరకు స్టాక్ అయితే హోల్డింగ్లో ఉండదండి. ఆన్లైన్లో ఏంటంటే రోజుకి కొన్ని 50లు 100 మెసేజ్లు వస్తుంటాయి. సో మీరు తీసుకోకపోతే ఇంకొకరు తీసుకుంటారు. ఎవరు ఫాస్ట్గా బుకింగ్ అయిపోతే వాళ్ళకి అయిపోతుందన్నమాట. మేము ఒక 5, 10 ఉన్నప్పుడు మీకు చెప్తాం అవైలబిలిటీ అని. మీరు పేమెంట్ చేయకపోతే అవి అయిపోతాయి కదండి. ఒక్కొక్కసారి స్టాక్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు లేట్గా పే చేయాలనుకున్నప్పుడు లేట్గానే అవైలబిలిటీని అడగండి. ఓకేనా. సో ఐటమ్స్ అయితే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు కుదిరితే అంటే ఇక పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనుకున్నప్పుడే అవైలబిలిటీ అడగండి ప్లీజ్. దీనివల్ల మీకు మాకు ఇద్దరికి టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇవి చూడండి వెడ్డింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి వడ్డానాలు. ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయండి మన దగ్గర. ప్రెజెంట్ ఈ వీడియో అయితే శాంపిల్కి కొన్ని పీసెస్ పెట్టేసాం మనము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెలివరీకి ఎన్ని డేస్ టైం పడుతుంది మ్యామ్, చాలామంది అడిగే క్వశ్చన్. ఇది మీ ఏరియాని బట్టి, మీ ఏరియాకి వచ్చే కొరియర్ సర్వీస్ని బట్టి, అలాగే కొన్నిసార్లు మేము ప్యాకింగ్ చేసే టైమింగ్ని బట్టి ఇలా చాలా విషయాల మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఖచ్చితంగా 2 డేస్లో వస్తుందా 3 డేస్లో వస్తుందా అని ఉండదండి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి అండ్ మేము ఇక్కడ ప్యాకింగ్ చేసే టైంని బట్టి, మీ ఊరిని బట్టి, కొరియర్ సర్వీస్ని బట్టి ఇన్ని డిపెండ్స్ అయ్యి ఉంటాయి. కాబట్టి రిపీటెడ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా ఫార్వర్డ్ చేసినప్పుడు మళ్ళీ వింటారు కదా, అందుకోసం. కొన్ని రీజన్స్ వల్ల డీటీడీ సర్వీస్ ఉందో లేదో మీరే మాకు ఇన్ఫామ్ చేయాలండి. కొన్ని ఏరియాస్లో సర్వీస్ మా దగ్గర ఉంది అని చూపిస్తుంది, మీ దగ్గర ఉండట్లేదు. అలాంటప్పుడు పార్సల్స్ బ్యాక్ వస్తున్నాయండి. ఎప్పుడో ఒక పార్సల్ అంటే ఒక 100 రూపీస్ మేము ఓకే పే చేయగలుగుతాం, కానీ ఈచ్ టైం అలా వస్తున్నాయి చాలా పార్సల్స్ అన్నప్పుడు మాకు చాలా లాస్ వస్తుందండి. సో ఎంతమందికని మనం ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తాం చెప్పండి. సో దట్స్ వై ఖచ్చితంగా మీ ఏరియాలో కొరియర్ సర్వీస్ ఉందో లేదో మీరు కనుక్కొని చెప్పండి. లేదంటే మేము పోస్టల్ వేసేస్తాం. ఇట్స్ ఓకే, బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా మీరు మాకు ఇన్ఫామ్ చేయకపోతే మా దగ్గర సర్వీస్ ఉన్నట్టు చూపిస్తే మేము పంపిస్తామండి. అవి మళ్ళీ మాకు బ్యాక్ వస్తాయి. వాటిని మళ్ళీ మేము రీషిప్పింగ్ చేయాలి, నాకు ఛార్జ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి రీషిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుంది. సో దాట్స్ వై మీ దగ్గర డీటీడీసీకి ఒక్కదానికే అండి, మిగతా ఏ సర్వీస్కి ఇలా జరగదు. అవి ఎందుకంటే ఆల్రెడీ మేము డేటా కంప్లీట్గా చెక్ చేసుకుంటాం. బ్లూ డాట్ కానీ, ఎక్స్ప్రెస్ బిస్ కానీ, Delivery.com కానీ, అది సర్వీస్ లేకపోతే మీ ఏరియాకి షిప్పింగే అవ్వదన్నమాట. సో అవి ఏమైనా మైనస్ ఉన్నా వాళ్ళే పే చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సర్వీస్ లేదు మాకు ముందే ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి మాకు ప్రాబ్లం రాదు. కానీ డీటీడీసీ వాళ్ళు మాత్రం అలా ఒప్పుకోరండి. మాకు అక్కడ డేటాలో లేదు అన్న అవేం చెప్పినా వినిపించుకోరు. సో మళ్ళీ పేమెంట్ చేస్తేనే పార్సల్ తీసుకెళ్తారు. మీరంటారు అయితే అలా అయితే మాకు పార్సల్ అక్కర్లేదు, మనీ రీఫండ్ చేయండి, ఇలా అయితే అనొద్దండి ప్లీజ్. ఓకే. అండ్ మెయిన్లీ వచ్చేసి ఇంకోటి ఓపెనింగ్ వీడియో అండి. పార్సల్ రాగానే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండి తీరాల్సిందే. సో ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇవి తెలియకుండా ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. సో ఈ 2 విషయాల్లోనే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒకటి డీటీడీ సర్వీస్ ఉందా లేదా, రెండోది పార్సల్ రాగానే ఓపెనింగ్ వీడియో తీయాలి. ఈ రెండేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు క్వాలిటీ గురించి ఐడియా ఉందో లేదో. మీకు మ్యాట్ ఫినిషింగ్ అంటే తెలియకపోతే మాత్రం అవాయిడ్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, ఖచ్చితంగా కొనమని చెప్పండి మ్యాట్ ఫినిషింగ్. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఓన్లీ గోల్డ్ కవరింగ్ మాత్రమే వాడేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మ్యాట్ అనేవి నచ్చవు కాబట్టి వాళ్ళని ముందే నేను చెప్తున్నాను. సో మీకు అది మీ టేస్ట్ అండి, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను ఎవరిని జడ్జ్ చేయను. జస్ట్ ఆన్లైన్ పర్చేసింగ్ అంటే 2 విషయాలే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ట్రస్టెడా కాదా చూసుకోవాలి. సో మాదైతే కంప్లీట్లీ ట్రస్ట్ అండి, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు నా యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని ఎక్కడ నన్ను బ్లాక్ చేయొచ్చు, నా మీద కంప్లైంట్ చేయొచ్చు, ఏమైనా చూసుకోవచ్చు. ఓకే. కాకపోతే కొన్ని విషయాలు మీరు కొంచెం ఓర్పుగా ఉండాలి అంతే. నెంబర్ 1 వచ్చేసి కొరియర్ సర్వీస్ మీకు అందుబాటులో ఉందో లేదో మాకు ఇన్ఫామ్ చేయాలి. నెంబర్ 2 పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉండి తీరాలి. ఈ 2 లేకపోతే మాత్రం మీరు నా మీద కంప్లైంట్ చేయడానికి లేదండి. ఓకే. మీకు సర్వీస్ లేకపోతే ఆ విషయం మాకు తెలియదు కదండి, అందుకోసం మీరు ఉందో లేదో మీరు కన్ఫర్మ్ చేసి చెప్తే పంపిస్తాం. ఒకవేళ ఏదైనా పార్సల్ ఇంకేదైనా రీజన్స్ తోటి మాకు రిటర్న్ వచ్చిస్తే లేదా డ్యామేజ్ వచ్చింది, మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, సో పార్సల్ చూడండి ఫస్ట్ మా దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి ఒక 1 వీక్ 10 డేస్ పడుతుందండి. మళ్ళీ మేము అడ్రస్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి మా దగ్గర రావడానికి మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. వచ్చిన దాన్ని అది గోడౌన్లో ఉంటుందండి, మేము ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి చెక్ చేయగలుగుతాం. ఓకే. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకొని స్టాక్ ఉంటే రీషిప్పింగ్ చేస్తాం. ఈ చెకింగ్ కోసం కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంటే ఎంత క్లియర్ కాబట్టి 1000 పీస్ వచ్చినా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోస్ వాచ్ చేసినందుకు.